ఆ విద్యార్థుల ముసుగులు ఇంకెవరు వచ్చి ఒక పార్లమెంట్ దాడి చేసి మన దేశ పరువు తీసే అవకాశం వస్తుంది కాబట్టి విద్యార్థుల పైన కూడా కొద్ది దాడి జరిగిన వాస్తవమే. కానీ ఆ విద్యార్థి ముసుగులు వచ్చిన ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ పైన కూడా దాడులు చేశారు. వాటిపైన సీరియస్ చర్యలు తీసుకోవాల్సింది ఈయన కాదు, రేపు ఇంకెవరు ఉన్నా ఇట్లాంటి అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్నా కూడా ఇట్లా యువతరం రావాలి. ఇదంతా కూడా ఒక పరిణామం. సో దీని వెనకాల ఏమేమి జరుగుతున్నాయో భవిష్యత్తులో మనకు బయటకు వస్తుంది. వాళ్ళు అదే డిమాండ్ చేస్తారు, చేయరు అట్లా. ఇప్పుడు ఇది ఇది ఎందుకు చేశారనే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే యువతరంగా దేశ ప్రజలకు ఇది ఎక్కడికో పోతుంది. దీని వెనకాల ఎక్కడెక్కడో వచ్చారు. అమెరికాకు సంబంధించిన పేపర్లు కానీ రకరకాల ఆర్టికల్ రావటము, ఇదంతా కూడా డబ్బులు రావటం రకరకాల జరుగుతుంది. దీన్ని పట్టుకోవాలన్నప్పుడు మనం దీని పరిష్కార మార్గాలు వెతకాలన్నప్పుడు దానికి ఆ రకంగా మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లాఠీ చార్జ్ కాకముందే చేస్తుంటే బాగుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతారు. పిల్లలు చాలా దెబ్బతిన్నారు. అంటే ఇక్కడ రెండు రకాలుగా అయినా పిల్లల పైన అదే ఇప్పుడు తప్పాల్సి పరిస్థితిలో కొన్ని దెబ్బలు పడటం వాస్తవం. ఎందుకు అంటే ఇప్పుడు పార్లమెంట్ ముట్టని ఇది ఇబ్బందికరమై ఇప్పుడు ఆ విద్యార్థుల ముసుగులు ఇంకెవరు వచ్చి ఒక పార్లమెంట్ దాడి చేసి మన దేశ పరువు తీసే అవకాశం వస్తుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యల్లో కొద్ది తప్పిదాలు జరుగుంటాయి. విద్యార్థులు సేమ్ టైం విద్యార్థులు చేశారని చెప్పాను. విద్యార్థుల ముసుగులో కొంతమంది పోలీసుల పైన దాడి చేశారు. సేమ్ టైం వీళ్ళు కొంతమంది ఎవరైతే నిరసనకారులు వాళ్ళ పైన దాడులు చేశారు. విద్యార్థుల పైన కూడా కొద్ది దాడి జరిగిన వాస్తవమే. కానీ ఆ విద్యార్థి ముసుగులో వచ్చిన ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ పైన కూడా దాడులు చేశారు. సో ఏదైనా పరిష్కార మార్గం అయితే కేంద్రం గతంలోనే దానికి రీపరీక్ష పెట్టింది. సేమ్ టైం దానికి ఒక చట్టాన్ని కూడా పార్లమెంట్ బిల్లు పాస్ చేస్తామని కూడా స్వయంగా జేపీ నడ్డా గారు మోడీ గారు కూడా చెప్పారు. సో ఆ రకంగా నెక్స్ట్ ఎలాంటి పరిణామాలైనా దేశం కోసం మోదీ గారు యువతరం కోసం యువతరాన్ని మెచ్చుకొని తీస్తారు. ఇంకోటి ఆయన ఇన్స్టాలో చూస్తే ఫాలోవర్స్ ఒక వీడియో తీసేవారు పెరిగినారు. అంటే యువతరం కూడా ఆయన మెచ్చుకుంటున్నారు. కాకపోతే ఇక్కడెక్కడో కొన్ని తప్పిదాలు జరిగినాయి. వాటిపైన సీరియస్ చర్యలు తీసుకోవాల్సింది ఈయన కాదు, రేపు ఇంకెవరు ఉన్నా ఇట్లాంటి అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్నా కూడా ఇట్లా యువతరం రావాలి. అప్పుడు నిజమైన యువతరమా లేక ఇంట్లో కొంతమంది దొంగలు ఉండరు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అంటే అది 100% వాస్తవం. నేను అదే చెప్తున్నా. కానీ ఇప్పుడు విద్యార్థులకు వాళ్ళకు బాధ కలిగితే తప్పు లేదు. విద్యార్థులు ఒకవేళ వాళ్ళ పరీక్షలు రాసినప్పుడు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ అసలు ఎవరికి తెలియకుండా మళ్ళీ ఎంబడే పరీక్షలు పెట్టే మాట ప్రభుత్వం కూడా వాడచ్చు. కానీ దానికి సంబంధించిన యాక్షన్ ఏంటంటే మేము ఇంతమంది అరెస్ట్ చేసామనేది బయటికి చెప్పలేరు వాళ్ళు. సో ఆ బయటికి చెప్పడం వల్ల ఏంటంటే దీన్ని క్యాచ్ చేసుకొని ఈ ఉద్యమాన్ని కాస్త దేశవ్యాప్తంగా దేశంలో అల్లకొల్లను సృష్టించి భారతదేశ పరువు తీతం అనేది ఒక ఆలోచన. ఇలా దేశం మీకు గుర్తుపెట్టుకుని రాహుల్ గాంధీ వాళ్ళు ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నారు. లక్షల కోట్ల అధిపతులు వాళ్ళు. ఏ రోజైనా దేశం ఈ రకంగా అభివృద్ధి చెందలేదు కదా. కాబట్టి మోడీ గారు అభివృద్ధి చేశారు. ఒకవైపు అవినీతి రేసి రాజకీయం కూడా ఉండదు. అవినీతి అంటే ఇప్పుడు అందరూ నిజాయితీ పనులు అని చెప్పలేము, కొంతమంది తప్పిదాలు ఉంటాయి. కానీ మోదీ గారు అయితే సొంతంగా ఆస్తులు సంపాదించలేదు, దేశం కోసం చేస్తారు. బట్ యువతరాన్ని దృష్టిలో పెట్టుకునే ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా తన నైతిక బాధ్యత వహించినని నేను అనుకుంటున్నాను.